కన్నబిడ్డ కన్నీళ్లు తుడవడం ఎలాగో అర్థం కాక ఇదిగో మేము ఏడుస్తున్నాం. ఈ కన్నీళ్ళేక నువ్వు ఇచ్చిన బహుమతి అనుభవిస్తున్నా. నువ్వు నీ కుటుంబం బాగున్నారుగా, ఇంకెందుకురా ఇక్కడికి రావడం? తప్పించుకొని ఎక్కడికొచ్చారు? ఎలా వచ్చారు? తప్పించుకున్న తర్వాత ఎక్కడో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందనేది నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఎస్ఐ గారికే తెలియాలి. ఎస్ఐని విచారించడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. ప్రతాప్ 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 మీ పేరు? ప్రతాప్. ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరేనా? అవును సార్. తనను మీరు ఎక్కడ చూశారు? ఒక కేసు గురించి శంకర్పల్లి వెళుతూ ఉంటే దారిలో చెట్లలో పడిపోయి ఆ అమ్మాయి కనిపించింది. గాయాలతో పడున్న తనని వెంటనే నా వెహికల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆ అమ్మాయి అక్కడ పడి ఉండడం మరెవ్వరూ ఎందుకు చూడలేకపోయారు? ఆ ప్లేస్ అలాంటిదండి. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ పనికొస్తుందని తను కనిపించినప్పుడు ఫోటోలు కూడా తీశాను, కావాలంటే చూడండి. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని విచారించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. డాక్టర్ హరిణి, డాక్టర్ హరిణి, డాక్టర్ హరిణి. మీ పేరు? హరిణి. ఊర్మిళ అని చెప్పబడుతున్న ఈ అమ్మాయి మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ కండిషన్లో ఉంది? గాయాలతో చాలా సీరియస్ కండిషన్లో వచ్చింది సార్. స్పృహలకి రాగానే ఎస్ఐ గారు నువ్వు చనిపోయావని, ఎవరినో అరెస్టు చేశారంటే నా వల్ల ఒక అమాయకుడికి శిక్ష పడకూడదని బెడ్ మీద నుంచి అలాగే రావాలని ప్రయత్నిస్తుంటే నేనే ఆపాను. తన వల్ల ఒక అమాయకుడికి శిక్ష పడకూడదని ఆ అమ్మాయి ఎంత తపన పడిందో మా హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఖాజా మున్నీసా బేగం అని మీకెవరైనా తెలుసా? లేదండి. పోనీ మీలాగే ఉండే మరో మనిషిని మీరెప్పుడైనా చూశారా? నా బిజినెస్ పనుల్లో నేనెప్పుడు బిజీగా ఉంటాను. సో నేను ఫ్రెండ్స్ని కలవటం, బయట తిరగటం చాలా తక్కువ. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సత్య నాకు చాలా బాగా తెలుసు, మంచి మనిషి. అలాంటి వ్యక్తిని నన్ను హత్య చేశాడని జైల్లో ఉంచటం చాలా బాధగా ఉంది. ముందు తనని విడుదల చేయించండి. నేనే ఊర్మిళని అన్న ప్రూఫ్స్, నా ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ ఇచ్చానుగా. అంతకన్నా ప్రూఫ్స్ ఇంకేం కావాలి? దట్స్ ఆల్ యువర్ ఆనర్. చనిపోయింది అనుకున్న ఊర్మిళనే స్వయంగా వచ్చి తను చనిపోలేదు అని చెబుతుంటే ఇంకా సత్యప్రసాద్ని జైల్లో ఉంచడం ధర్మం కాదు. సాక్ష్యాధారాలను పరిశీలించి నిర్దోషి అయిన సత్యని విడుదల చేయవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట
హత్యకు గురి కాబడినట్లు భావించిన ఊర్మిళ బతికే ఉన్నట్లు రుజువైనందున చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న సత్యప్రసాదుని వెంటనే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఏంటమ్మా ఇంకా అలా కూర్చునున్నావు? అబ్బాయి వచ్చే టైం అవుతుంది, లేచి తయారవ్వు. కదలవేంటే? రానప్పుడంతా వస్తాడు వస్తాడు అంటూ అది చేయి ఇది చేయి అంటూ నా ప్రాణాలు తీసేసేదానివి. తీరా అల్లుడుగారొస్తుంటే అలా కదలకుండా కూర్చున్నావేంటే? ఓహో, ఇన్నాళ్ల ఎదురుచూపులకి ఈ రోజు ఫలితం దక్కిందనేసరికి కాలు చేయి ఆటం లేదా? అలాగే ఉంటుందమ్మా, మనసెప్పుడూ అంతే. ఇష్టమైన వాళ్లు కనిపించకపోతే కంగారు పెడుతుంది, కనిపించగానే తను కంగారు పడిపోతుంది. అల్లుడుగా రాగానే ముందు చూసేది ఇల్లెలా ఉంది, వంటలేం చేశారని కాదమ్మా, నిన్ను చూస్తారు. అందుకే అబ్బాయి వచ్చేసరికి చక్కగా తయారయ్యి మంచి చీర కట్టుకో. అబ్బా త్వరగా లేమ్మా. గోపాలరావు అన్నయ్య, మీ నాన్నగారు ఇద్దరూ అల్లుడుగారిని తీసుకురావడానికి వెళ్లారు. ఈ పాటికొచ్చేస్తూ ఉంటారు. వాళ్ళొచ్చేసరికి వాకిట్లో అల్లుడుగారికి ముందుగా కనిపించాల్సింది నువ్వే. వెళ్ళు వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. గుచ్చుతుంటే కట్టిన వాణ్ణి ఎలా మర్చిపోతావు? నుదుటిన సింధూరం మెరుస్తుంటే ఆ వెలుగుకి కారణమైన భర్తనెలా మర్చిపోతావు? అవి తీసే చాలు.
ఏంటి సావిత్రి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు పట్టింది? సత్య విడుదలై రాబోతున్నాడన్న ఆనంద పారవస్యమా? సత్య వస్తోంది, రప్పిస్తోంది నా కోసం. మాటిచ్చావు, మర్చిపోలేదుగా? మర్చిపోవులే, మనకి మధ్యలో దేవుడున్నాడుగా సాక్ష్యంగా. చూసావా, సత్యని విడిపించుకోటానికి లేడీ డిటెక్టివ్లా నాకోసం ఊరి మీద పడి తిరిగి, కోట్ల చుట్టూ తిరిగి, పోలీసుల చుట్టూ తిరిగి బాగా అలసిపోయావు. అదే నేను చూడు, ఇలా బయటికి తెస్తాను అన్నాను, అలా తీసుకొస్తున్నాను. మాట్లాడవేంటి సావిత్రి? అవునులే, సత్య నా సత్యగా బయటికొస్తుంటే నీకెలా మాటలొస్తాయిలే. ఈ విషయంలో మాత్రం నాకు చాలా కోపం వస్తోంది సావిత్రి. నన్ను గెలవలేను అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడో అర్థం చేసుకొని ఈ రోజు ఇచ్చిన మాట ఆ రోజే ఇచ్చుంటే ఇన్ని రోజులు నా సత్యకి అన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సింది నువ్వు. జైలు నుంచి సత్య ఆనందంగా నీ ఇంటికొస్తాడు. మనిషిని చూడగానే అక్కడ నీ మనసు మారిందనుకో, ఇక్కడ నా మనసు మారుతుంది. ఆ పరిస్థితి రానివ్వకుండా నీ ఇంటికొస్తున్న సత్యని నా ఇంటికి పంపించే పనిలో ఉండు. కానీ ఎక్కడా నువ్వు చేసే పనిలో నీ త్యాగం కనిపించకూడదు, అది గుర్తుంచుకో. నీలాగా నేను ఎక్కువ రోజులు ఎదురు చూడలేను, అది కూడా గుర్తుంచుకో. జానకి, సావిత్రి, అమ్మా సావిత్రి, తొందరగా రా. ఏమండి, అల్లుడు గారేరి? అక్కడే ఆగిపోయావేంటి బాబు, రా. బాబు, ఇక్కడే ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. బావున్నావా సావిత్రి?
లోపలికి రా బాబు. ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసామో తెలుసా బాబు? కేసు కోర్టు వరకు వచ్చినప్పుడల్లా ఈ రోజు వస్తావని ప్రతిరోజు ఎదురుచూడటంతోనే సరిపోయింది. నీకోసం సావిత్రి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయింది బాబు. లంకలో ఉన్న సీతమ్మ కోసం రాముడు కష్టపడినట్టు జైల్లో ఉన్న నీకోసం నా బిడ్డ నానా కష్టాలు పడింది. చివరికి ఈ రోజుకి దాని కష్టం తీరింది. ఊర్మిళ ఆడిన ఆటలో అందరం పావులమే అయ్యాం. కాని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కూడా ఓడిపోయినా చివరికి సావిత్రే గెలిచింది. హాయిగా ఉన్నారు, జీవితాంతం అలాగే సంతోషంగా ఉంటారు అనుకుంటే పచ్చటి చేలో పంట పురుగులా ఆ ఊర్మిలోచి చేరి అటు మీ జీవితాలనే కాకుండా ఇటు మమ్మల్ని బాధపెట్టింది. కాపురం అంటే కష్టాలు కన్నీళ్లు అన్నట్లయిపోయింది. ఇన్ని రోజులు నా బిడ్డ జీవితం జరిగిందేదో జరిగిపోయింది బాబు. నువ్వు బయటికి రావడంతో మళ్ళీ మీకు మంచి రోజులొచ్చాయి. ఇక నుంచైనా మీరు ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటే మాకదే చాలు. సరే మాటలదేముంది, తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ముందు అబ్బాయికి భోజనం సంగతి చూడు. అవునవును, అల్లుడుగారి ఇంటి భోజనం చేసి ఎన్నాళ్లయిందో. అమ్మా సావిత్రి, అల్లుడుగారికి వేడినీళ్లు పెట్టు. ఈలోపు నేను భోజనాలకు ఏర్పాటు చేస్తాను. వెళ్ళు బాబు, వెళ్ళి స్నానం చేసిరా. తప్పు చేశాన్రా. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. సరిదిద్దుకున్నాను. వస్తాన్రా. వస్తాన్రా ఏంట్రా? ఏ మళ్ళీ రావా? అభిమానం అవమానపడ్డాక రావడం కష్టమే కదరా. ఆ రోజు ఆవేశంలో నేనేదో అన్నా. నిజానికి నీ స్థానంలో నేనున్నా చేయగలిగిందేముంటుందిరా? జరిగింది మర్చిపో. అవునన్నయ్య, నా కూతురి కోసం నీ కూతుర్ని బలివ్వమని మేం మాత్రం ఎలా అంటాం అన్నయ్యా? మేమన్న మాటలు మనసులో పెట్టుకోకండి. వాళ్ళిద్దరూ కలిశారు, మీరిద్దరూ విడిపోకండి. ఎదుటివారి తప్పులను కూడా క్షమించగలిగే మీ మంచితనమే సావిత్రికి శ్రీరామరక్ష అవుతుందమ్మా.
వాళ్ళు ఎలా మాట్లాడినా నాకు నష్టం లేదు. మాటలే కదా, సత్య కోసం ఎన్నైనా పడతాను. వాళ్ళ గురించి వదిలే ఊర్మిళ. మాటిచ్చింది నేను, తప్పను. నువ్వు తప్పవు, కానీ సత్య తప్పేలా చేసేటట్టున్నాడుగా.